ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తా ఉంటాను, ఎవరిని కూడా ప్రస్తుత పరిస్థితిని బట్టి తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వీళ్ళతో మాకేం ఉపయోగం ఉంటుందిలే, వీళ్ళతో మాకేం అవసరం ఉంటుందిలే, వీళ్ళ జీవితమే బాగలేదు, వీళ్ళ వల్ల మాకేం కలిసి వస్తుందిలే అన్నట్టుగా కొందరిని ప్రస్తుత పరిస్థితిని బట్టి వాల్యూ ఇస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మా అమ్మమ్మ గారు నా చిన్నతనం నుంచి కూడా చెబుతున్నటువంటి మాట ఎప్పటికీ కూడా నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాటగా మిగిలిపోయిన మాట, ఓడలు బండులు అవుతాయి బాబు, బండులు ఓడలు అవుతాయి బాబు అనేది అమ్మమ్మ. అలాగే ఎందుకంటుంది, దానిలో అర్థం ఏంటో నాకు తెలియక ఓహో అనుకునేవాడిని. కానీ నిజానికి తర్వాత రోజుల్లో బాగా అర్థమైంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఎప్పుడు ఒకడు ఒకే స్థితిలో ఉండిపోతాడని మాత్రం అనుకోకండి. ఈరోజు ఎంతగా ఉన్నవాడే రేపు అంతగా మార్చగలిగే దేవుడు నా దేవుడు. ఈరోజు ఎందుకు ఉపయోగం లేనటువంటి వ్యక్తినే నలుగురికి దీవెనకరమైనటువంటి పాత్రగా వాడుకోగలిగేటువంటి దేవుడు నా దేవుడు. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి చులకన చేసి చూసేటువంటి వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తినైతే చులకనగా చూసావో, ఏ వ్యక్తినైతే తక్కువ భావనతో నువ్వు చూసావో ఆ వ్యక్తి యొక్క అవసరం ఖచ్చితంగా తెచ్చి పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అనుకుంటా ఉంటారు కొంతమంది, వీళ్ళ లైఫే బాగోలేదు మాకేం చేస్తారు, వీళ్ళు బ్రతికే బాగోలేదు మాకేమో తెచ్చి పెడతారు, వీళ్ళ వల్ల మాకేం ఉంటుంది అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ ఎవరినైతే నువ్వు విసర్జించావో, ఎవరినైతే చిన్న చూపు చూసావో వాళ్ళ దగ్గరికే నిన్ను పంపి దేహి అని అడిగించగలిగే దేవుడు నా దేవుడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గరికే పంపుతాడు మళ్ళీ నిన్ను. ఎవరిని చులకనగా చూడకండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా చిన్న భావం కలిగి ఉండకండి. ఈరోజు చిన్నగా ఉన్న వాళ్ళే, ఈరోజు నిరుపయోగంగా ఉన్న వాళ్ళే రేపు నీకు ఉపయోగపడేటువంటి గొప్ప స్థితిలో దేవుడు నిలబెడితే చూసి తట్టుకోలేవేమో. దేవుడు అసూయ కలిగిన దేవుడు మాత్రమే కాదు, నిన్ను చూసి లోకం అసూయ పడేంత స్థితిలో కూడా నిలబెట్టగలిగే దేవుడే.